వచ్చి మాకు ఇవాళ కూడా పనిష్మెంట్ ఇచ్చారు, గంటన్నర నుంచి నేను వెయిట్ చేస్తున్నాను మీడియా కోసం. మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం, నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి. సో కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయని మీడియాలో చాలా మంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా వల్తనిచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రెస్ మీట్ పెట్టుకున్నానండి. చాలా మంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్గా జనరేట్ చేయట్లేదు, కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి, థియేటర్కి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు. వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేశారు ఒక ఫ్రైడేల గురించి ఏదో, వాళ్ళందరికీ చెప్దామని. సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. అందరు బయస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసారు. ఇది కొంచెం నచ్చిన వాళ్ళకి కూడా చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అదే నేను చెప్పాను, మీడియాని జర్నలైజ్ చేయట్లా, కొంతమంది మీడియా. రివ్యూస్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? రివ్యూస్ నాకు తెలిసి సినిమాని ఏమీ ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ 1 o'clock షోస్ నుంచి ఈవినింగ్ 6 PM దాకా, మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్నీలు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మూలాన కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో నిన్న ఆడియన్. కానీ ఒకసారి మ్యాట్నీలు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో, చాలా మంది జనాలు ఈ రెవెన్యూ చెప్తుంది కదా సగం. సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు, ఫ్యామిలీస్కి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది, అన్నీ బాగా రీచ్ అయింది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అది మీరు చెప్పాలి మీడియా హౌస్లో ఉండి. ఎందుకు అంటే నేను జనరలైజ్డ్ గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే, 1 AM షోస్లో 1 AM షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరీ ర్యాట్ రేస్లో ఉండటం వలన వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు, రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే, కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని మూలన ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 AM షోస్ వేయడం ఏమన్నా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలే, ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారం మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అందుకని 1 AM షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్ లోనే పండగ ఒక సినిమా వచ్చింది, బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని. సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది. మరి పండగ హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకి హెల్ప్ చేయాలి కదా. పండగకి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు లేదు, అదే కొన్ని ఏరియాస్ లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ క్లాస్ బట్టి. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ లో అలా ఏదో తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది. మనమేమి స్పెసిఫిక్ గా తగ్గించమని పెంచమని చెప్పలేదు. గవర్నమెంట్ 10 days, సండే దాకా. నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేనైతే ఒప్పుకోనండి, చెప్తాను కదా. జానర్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ లో వస్తారు కదా. మేము ఆ ఎక్స్పెక్టేషన్ ని సరిగ్గా బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్. అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే, ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్ లో రిలీజ్ అవుతుంది. అన్ని ఏరియాస్ రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్ లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానాలు కొన్ని చోట్ల బాగా ఆడితే, కొన్ని చోట్ల యావరేజ్ గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్ లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల అదే జనం కదా. సితారా కానీ హారిక హాసిని కానీ రెండు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్. అండ్ యూ గైస్ ఆర్ మేకింగ్ బిగ్ ప్రాజెక్ట్ విత్ బిగ్ డైరెక్టర్ అండ్ మాస్ స్టార్. సో ఎందుకని మీరు ఈ సినిమాని ప్రొజెక్ట్ చేయలేకపోయారు? అంటే మీకు ప్రతిదానికి ఒక వింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ చేసే పని డైరెక్ట్ చేస్తాడు, మిగతా అన్ని జరుగుతాయి. సినిమా మాకు ఆల్మోస్ట్ Jan 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ Jan 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ, హీరో గారికి కానీ, వీటికి కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్ గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అన్ని కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్ తో అన్నారని సడన్ గా ఆంధ్రాకి షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది. కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ అంటే మీ హారిక హాసిని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఏవైనా కానీ ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది రిగార్డింగ్ ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్. ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వట్లేదు, ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది అని. సో ఇంత పెద్ద
ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి ఆ మైనర్ థింగ్సే కదా అవి. అవును, ఎందుకంటే జనరల్ గా అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అయితే అది ప్రొడక్షన్ హౌస్ గా డిలే అవ్వదు. ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్ గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది దాని ఇది ఉండదు కదా. క్రియేటివ్ గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్ గా ఉందో లేదో చూసుకునే బయటకి ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ పోస్ట్ పోన్ చేసినా నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే. సరే, ఈ నెంబర్స్ చూస్తున్నారు, ఇప్పుడు పండగలో ఈ నెంబర్స్ చూస్తున్నారు అంటే నెగిటివ్ టాక్, డివైడ్ టాక్, మిక్స్డ్ టాక్ వీటన్నిటిని దాటుకొని బ్లాక్ బస్టర్ నెంబర్స్ ఒక సింగిల్ లాంగ్వేజ్ లో చూడగలిగారు. ఎలా చూస్తారు? అదే అంటున్నాను కదా, ఫస్ట్ చెప్పాను కదా 1 o'clock షోస్ పడిన తర్వాత మ్యాట్నీలు పడేదాకా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్లాష్ కానీ వీటికి కానీ ఒకసారి జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మొదలు పెట్టిన తర్వాత అందరూ బాగుంది అనుకున్న తర్వాత ఒకరు చెప్పుకునే కదా రెవెన్యూ పెరిగింది. సో అలా రెవెన్యూ పెరగడం వల్లనే కదా. ఇప్పుడు ఇందాక ఆయన అడిగారు పండగ మూలం చాలా సినిమాలు పండగ రిలీజ్ అయ్యి ఆడని సినిమాలు కూడా ఉన్నాయి కదా. మరి ఈ సినిమా పండగ రిలీజ్ అయ్యి ఆడింది కదా. ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూస్తాడు. నిన్న పండగ కాదు, నిన్న ముక్కనుమ అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది, కృష్ణా గుంటూరు ఇట్లా ఉండదు. అటు సైడ్ కూడా మొన్న బాగుంది, నిన్న బాగుంది. అందుకని ఆయన చూసే నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టా. నేను కూడా నా బ్యానర్లో 2-3 ఫ్లాప్ సినిమాలు తీసాను. ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా. మేము అంత కాన్ఫిడెంట్ గా నెంబర్స్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా ప్రెస్ మీట్ పెట్టాం. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కరాన్ని ఓన్ చేస్తున్న విధానం ఎలా? అవును, ఇప్పుడు నేను ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూసాను నేను. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి మా ఏం చెప్పి చేయించలేము కదా అవన్నీ. ఇప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు, మా పిఆర్ టీంకి తెలిసి ఉండదు. ఇట్లా కొన్ని 100 వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి, వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా. థ్యాంక్స్ చెప్తాం, అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు. మన ఫిలిం ఫ్రెటర్నిటీ మన మీడియానే ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారో తెలియదు. అలా అన్నింటినీ దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆడియన్సే కదా. ఆడియన్స్కి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటాం. నైజాం మేము ఆంధ్రాతో కంపేర్ చేస్తే నైజాం కొంచెం తక్కువ ఉందండి. ఆ నైజాం తక్కువ ఉంది అన్ సెన్స్ రెవెన్యూ బాగుంది, మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు నైజాం. ఇంకా ఈ సినిమాకి ముందు నుంచి గోల్డెన్ హర్డల్స్ దాటుకొని పోస్ట్ పోన్ అయ్యి షెడ్యూల్స్ మారి ఆర్టిస్ట్ మారి లేకపోతే టెక్నీషియన్స్ మారి ఇలా ఇన్ని జరిగినాక ఒక సినిమా రిలీజ్ అవడం, దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ రావడం, అదే అంటున్నాను కదా. తర్వాత కలెక్షన్స్ బాగుండడం. ఇప్పుడు మహేష్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? మహేష్ గారు బాబు దేవన్ నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు. ఆయనే రాక్ గా నుంచి ఉన్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం కానీ ఆయన అలానే స్టడీగా రాక్ లా నుంచి ఉన్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని ఆయన జడ్జిమెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను కానీ ఫస్ట్ అసలు ఆయన రాక్ లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది. అవునవునండి, అదే he was so confident that the film will do very well in families and general audience. అందుకని he was very confident. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్ గా రిఫ్లెక్ట్ అయినాయి. నేను అదే అన్నాను కదా రఘు, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు. దాన్ని పెట్టుకునే రిలీజ్ కి టార్గెట్ చేస్తూ అలా చేశారా లేకపోతే నిజంగానే నచ్చలేదా అది నిజంగా వాళ్ళకే తెలియాలి చేస్తాం. ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి. స్టార్ హీరో అంటే అదే కదా మరి. ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది. హీరో గారిని చూడడానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు. ఆ ఫ్యామిలీస్ బయటకు చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిన బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా కొంచెం ఏమంటే ఒపీనియన్స్ కి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది సినిమా ఉండొచ్చండి. మహేష్ ఎనర్జీ గురించి మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్ గా గాని ఓకే తర్వాత మళ్ళీ రమణ క్యారెక్టర్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. అవును, డాన్స్ మీద చాలా మంచిది వచ్చింది. సార్ ఎనర్జీ మీద సార్ అసలు 1 man షో అని వచ్చింది, ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ఆడపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది. అవన్నీ వింటున్నప్పుడు సార్ అంటే ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 hours ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్ కి కొంచెం షేక్ అయ్యాం కానీ ఆఫ్టర్ దట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 days. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అవన్నింటిని దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమాకి ఇంత రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసిన ఆడియన్స్ కి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్ బాబు గారికి నేషనల్ వైడ్ హ్యూజ్ మార్కెట్ ఉంది కదా పాన్ ఇండియా. ఈ సినిమాకి వచ్చేటప్పుడు రీజనల్ గా చేయడానికి కారణం రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ గా అలా ప్లాన్ చేసుకున్నాం.
ఎగ్జాక్ట్లీ దానికే మీరే కారణం చెప్పాలి. వై ఎందుకు మేమంటే అంత ప్రేమ అంత ఐ కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడం చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంత జనానికి, ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. సార్ అయితే ఈ బ్యాక్ క్లాష్ విషయంలో సరే మీడియా కొంత ఒక సెక్షన్ వీడియో చేస్తున్నారు మీరు పదే బాగుంది సార్ వినడానికి. బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇక్కడ ఎదుర్కొంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో, ఒక జయరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసినా అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసినా ఆయనకి తెలియదు, అది కథ. దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్ రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అంటే ఎమోషన్ అంటే ఏంటి, మహేష్ బాబు కూర్చొని ఏడుస్తుండాలి ఏంటి, అదే అంటున్నాను. ఎగ్జాక్ట్లీ లొకేషన్ లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను, I don't think we have promoted the film in such a way that it's a family film అని ముందు చెప్పలేదేమో, దాని మూలాన్ని కొంచెం ఆ ఫస్ట్ లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను. అందుకే అదే చెప్పాను నేను. ఆ వనయం షో చేయటం మూలాన సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్ లో ఉంటుంది అని చెప్పకపోవడం మూలాన బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని. అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ ని ఫ్యాన్స్ తీసి పంపిస్తున్నారు మాకు, అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీనికి. సార్ బిఎంఎస్ బుక్ మై షో రేటింగ్స్ వల్ల రేటింగ్స్ గురించి కంప్లైంట్ చేశారు కదా, పోలీస్ కంప్లైంట్, దానికి ఏదైనా పోలీస్ కంప్లైంట్ మేమేం చేయలేదు. బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము, ఎందుకంటే వి ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్ గా ఒక టికెట్ కొనుక్కొని ఒక రివ్యూ వేస్తారు కదా, ఆ లైట్ లా దేశం బాట్ గా వేస్తున్నారు, బాట్ సిస్టమ్ లో వేస్తున్నారు. సో అది ఐడెంటిఫైడ్, ఎందుకంటే 01 ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం. దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు. ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఇప్పుడు కావాలని చేస్తున్నారని ఐడెంటిఫై చేసాము, అందుకని దాని మీద ఛాంబర్కి చెప్పాము. ఇప్పుడు జనరల్ గా వచ్చే వాటి గురించి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, మనం కావాలని చేశారు అని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం. కాదండి, ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ హీరో, టాప్ హీరో సినిమాకి ఈ రకమైన కాన్స్పిరసీ జరిగింది అంటే చిన్నోళ్ళు టార్గెట్ అయితే ఖచ్చితంగా పెద్దోళ్ళనే కదా టార్గెట్ చేస్తారు, చిన్నోళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే మీ దృష్టిలో అవన్నీ మీరే కనుక్కొని చెప్పాలి. మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ద కంట్రీ, మా తెలుగు మీడియా, మీరే పవర్ఫుల్ కనుక్కొని చెప్పాలి నాకు ఏం జరిగింది అనేది. జీరో ప్రమోషన్స్ ఏం లేదండి, మేము ట్రైలర్ ఇచ్చాము, పెద్ద ఈవెంట్ చేసాము, అన్ని చేసాం. ద ఓన్లీ థింగ్ ఇస్ వీ కుడెంట్ డూ వాస్ హీరో గారి డైరెక్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం, బికాస్ వీఆర్ సో స్టక్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. 9th రోజున 8th రోజున విజయవాడలో ఈవెంట్ చేసాం, చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా అసలు ఇంకా ఆ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయాము. చెప్పండి ఆవిడ అడుగుతున్నారు. Actually, I'm not comparing. Salar ki kuda manam benefit shows chesaru cool states lo. దానికి మైనస్ అవ్వలేదు ఎందుకు? సలార్ మాస్ సినిమా అండి, సింపుల్. సలార్ పెద్ద మాస్ సినిమా, మా ఫ్యాన్స్ కి 1 o'clock చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో. ఇది ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ గారి సినిమా. ఇది కంపారిజన్ చెప్పడం నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే, ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా, ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా 1 o'clock షో వేసి తప్పు చేశానేమో నా అనాలిసిస్ లో నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ retrospection after the film release, so we thought we made that mistake. Even I feel the same. That's what. See, that might be one of the reasons of the backlash. And there are so many intellectual people around us in media. They might have felt, they might have expected more, and they didn't feel that they reached the expectations. The film reached their expectations. Adok angle pakkan pedithe, we are not concerned about it anymore. Ma side jarigin tappenante 1 AM show చేయటం. fans నుంచి కంప్లీట్ సినిమా మంచి రన్ అవుతుందని ప్రమోషన్స్ లేవు అనేది. ప్రమోషన్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికి, మమ్మల్ని ప్రేమించిన మీడియాకి, నాకు సపోర్ట్ చేసిన మీడియాకి, అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం. దానికి డైరెక్టర్ గారు వస్తారు. లైక్ అంటే ఈ రివ్యూస్ కానీ లేకపోతే ఇవి కానీ సినిమాని ఎఫెక్ట్ చేస్తాయని నేను నమ్మట్లేదు. నేను అదే చెప్తాను ఫనీ గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా. కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే రెవెన్యూ చేయదు కదా.
ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒకటి సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాపిక్. నేనే అనట్లేదు, ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అని అది కూడా చెప్పాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా, మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది, ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా, అన్ని ఏరియాస్ లో ఒక్కొక్క ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 12 ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి, 10 ఏరియాలో 11 ఏరియాలు రీచ్ అయింది, ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలన్నీ జెన్యూన్ అని ఎలా తెలిసిందో, ఇది ఎలానే ఫేక్ అని ప్రూవ్ చేయమని అనుకోని. ఫేక్ కలెక్షన్స్ గానీ చేస్తే మీరు ఎదురు డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని, మీరు నమ్మేనా లేదా అని మాత్రం నాకు ఏదైనా మారుతుందా చెప్పు. మమ్మల్ని హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏం డామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్. డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమెను ఒక ఇంటెలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికి. కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా, దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయనే చెప్పగలుగుతాం. చిన్న లేమెన్ లెవెల్ అడుగుతున్నాను క్వశ్చన్ మిమ్మల్ని, ఏదో క్రిటిక్ జర్నలిస్ట్ లకు కాదు. అంటే సినిమా హిట్ అయిపోతే రివ్యూస్ క్రిటిక్స్ తప్పు, లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే ఒక కరెక్ట్, అట్లానే లేదు, ఎప్పుడు లేదు. సో మెనీ టైమ్స్ కానీ ఒక సినిమా సక్సెస్ కాదని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు. ఇక్కడ ఉన్న చాలా మంది చాలా సినిమాకి 4 స్టార్స్ 4.5 స్టార్స్ స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 1 కోటి రూపాయల షేర్ కూడా ఆలోచిస్తాను. 2 స్టార్స్ వేసిన సినిమాలు ఉండొచ్చు, దాని 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్ పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ యు నో మీరు అంటున్న ఆ వెబ్సైట్. అవును, కరెక్టే. నువ్వు చెప్పే ఒపీనియన్ చెప్పడం మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. ఆబ్వియస్లీ అంటే అది తప్పే అంటే దేర్ ఇస్ నో బెంచ్ మార్క్. You gave some rating for my film కదా. How are you sure that is right? How are you sure that is right? నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నీ పర్సనల్. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అంటారు కదా, ముందు ఇస్తారు, ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసినప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్. దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టా అంతే. Because my film collected well కాబట్టి. Sir, but a couple of people are not some simple easy people, you know. ఎలా who is the judge for it? Who is the judge for it? Who is the judge for it? మీరు దేవుళ్ళా? Who is the judge for it? దేవుడే ఎవరున్నారు సార్? మరి ఇంకంతే. మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా. నేను కాదు అని చెప్తున్నా. సార్ ఒక సెక్షన్ ఆఫ్ సినిమాకి 100 కోట్లు రాలేదు అంటే ఏంటి? అప్పుడు కూడా రివ్యూలే తప్ప. ఏంటి అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూ కి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. I'm not getting affected by it. నేను చెప్తున్నాను లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి, మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి తీసింది నేను, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు మీరు అడిగాడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని. నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ దాకా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ట్వీట్ కూడా చూసా, ఫ్రైడే గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించమాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దామని ప్రెస్ మీట్. ఎందుకు సంతోషించారంట అది మీకు అనుకుని చెప్పలేదు నాకు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా వంశీ కొంచెం ఆరోగ్యంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆరోగెంట్ గా
డీల్ చేస్తున్నాడు కొంతమందితో, ఆ ఫ్యాన్స్ ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత ఆరోగెన్స్ ఉంది అని అంది. దాని గురించి ఏమన్నా అదేమన్నా ఎఫెక్ట్ నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ సో మెనీ పీపుల్ ఇన్ సోషల్ మీడియా ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వీ వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు, ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి ఏం ప్రాబ్లం? ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉంటే హౌ ఆర్ మై కన్సర్న్ టు ఇట్? సార్ మన లాస్ట్ టైం పెట్టిన ప్రెస్ మీట్ లో దేవరాజ్ గారు నవ్వారు, దాని గురించి ట్రోల్ అవుతుంది. అండ్ మీరు నేను ఆయనకి చెప్పినట్టు తెలియదు. అంటే మీరు మాట్లాడుకున్న దానికి నవ్వారా లేకపోతే మేమిద్దరం ఏదో అనుకుని నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాం. మీరు అన్న మాటలోనే నాకు క్వశ్చన్ రేజ్ అయింది. అంటే నైజాంలో ఇట్ డెంట్ వర్క్అవుట్ వెల్, ఆంధ్రలో బాగా ఆడుతుందని. సో దానికి ఏమైనా నవ్వారా లేకపోతే అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్. దట్ వాస్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాజ్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైంకి నేనే. నో లేదు, అది వేరే రకంగా ఏదో అనుకుంటే నవ్వారు. అలా బ్యానర్ లో ఏ రేంజ్ లో సినిమా నిలబడింది సార్ గుంటూరు కారం బ్యానర్? అదేంటి టాప్ 3 ఫిల్మ్స్ లో ఉంటుంది. సెకండ్ వీక్ త్రివిక్రమ్ మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన ప్రీవియస్ 2 సినిమాలతో కంపేర్ చేస్తే డూ యు థింక్ గుంటూరు కారం అవుట్ షైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్? సార్ ముందు 2 సినిమాలు వచ్చిన దాంట్లో బోత్ వేర్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ కల్ట్ ఫిల్మ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్ కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్డ్ అవుట్ కదా. బోస్ట్ ఆ 2 కల్ట్ ఫిల్మ్స్, వాటితో కంపారిజన్ కాదు. ఇది కమర్షియల్ ఫిల్మ్, పండగకి వచ్చిన ఒక కమర్షియల్ ఫిల్మ్. సోషల్ మీడియా పండగ వస్తుంది కాబట్టి. సంక్రాంతికి ప్రాబ్లం అయిపోయింది, థియేటర్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మరి ఫిబ్రవరి మళ్ళీ ఇప్పుడే పీపుల్ మీడియా నాకు Feb 9th ఈగిల్ రవితేజ గారి సినిమా వస్తుంది, టిల్లు ఆపాలన్నారు, నేను ఆపేసాం. అయిపోయింది. తర్వాత ఇంకేంటనేది ఫైనల్ గా థియేటర్స్ ని సోషల్ మీడియాని ఊపేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్ రెస్పాన్స్ అంటే సోషల్ మీడియాని కొన్ని వేల రీల్స్ వస్తున్నాయి. సో రీల్స్ వస్తున్నాం సాంగ్ మీరు అనుకుంది ఇప్పుడు రెస్పాన్స్ గురించి ఒకసారి ఫైనల్ గా చెప్పండి. సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్, అందరూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బాగుంది, సాంగ్ నుంచి సినిమా ఎక్కడ ఆగలేదు, ఎమోషనల్ గా బాగుంది, ఆ ఫైట్ పాట అన్ని చాలా బాగున్నాయి అన్నారు. సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్. నిన్న మొన్న యూట్యూబ్ లో ఎవరో నాకు వీడియో షేర్ చేశారు, ఒక 30-40 year old అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్ లో. సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఈ రేంజ్ వచ్చింది అని. అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా, దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ గురించి కానీ, అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ, ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ, తన డబ్బులు తన రిస్క్ కదా, తను చూసుకుంటాడు కదా. మేము అతనికి అడ్వైస్ చేసే పొజిషన్లో మేము ఉండం కదా. అమ్మేసిన తర్వాత సొంత రిలీజ్కి వెళ్తున్నాం అనుకోండి, అవన్నీ మనం చెప్తాం. తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి తనకి మనకనే బెటర్గా తెలుస్తుంది కదా. సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్. మ్యామ్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా డాన్సులు చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ చేయించింది త్రివిక్రమ్ గారు కదా. మరి అది ఎప్పుడు టూ మ్యాన్ షోనేనండి. మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి, డైరెక్టర్ గారు స్క్రీన్ మీద వస్తే బాగోదు కదా. నేను మీరు అడిగినని చెప్తున్నాను మ్యామ్. హీరో గారు అద్భుతంగా అందంగా ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఆ హీరో క్యారెక్టరైజేషన్ నాకు కుమార్ అన్నట్టు పోగిరిలా ఉంది, అన్ని ఉన్నాయి. ఇవన్నీ చేయించింది ఎవరు? మరి ఇంకా అంతే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి అది 1 man షోనే అంటారు కదా, అంతే. కానీ వెనకాల బ్యాక్ అండ్ చేయించింది అంతా ఎవరు? సో టోటల్ గా ఇన్ని బ్యాక్ లాషెస్, ఇన్ని బ్యాక్ స్టాప్స్ తర్వాత మజా వచ్చిందా? ప్రశాంతంగా నిద్రపడతాం చూస్తుంటే మజా వచ్చిందా? ఫుల్ అయింది, ఇన్ని థియేటర్లు ఫుల్, ఫస్ట్ షో ఇన్ని థియేటర్లు ఫుల్, ఇవన్నీ చెప్తున్నారు కదా, అని బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.